బన్నీతో శ్రీలీల ప్రత్యేక గీతం కిసిక్. తండేల్ నుండి తొలి గీతం విడుదల. రామ్ భాగ్యశ్రీ జంటగా కొత్త చిత్రం ప్రారంభం. ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తుందంటున్న అశోక్ గల్లా. మా చిత్రంలో కేసీఆర్ నటించారంటున్న రాకేష్. బన్నీ శ్రీలీల ప్రత్యేక గీతం కిసిక్. పుష్ప 2 ది రూల్తో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక. శ్రీలీల బన్నీతో కలిసి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. కిసిక్ అంటూ పాగే ఈ పాటను ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. పుష్ప ది రైజ్కు కొనసాగింపుగా ముస్తాబైన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. తండేల్ నుండి తొలి గీతం విడుదల. సముద్రం సాక్షిగా జరిగిన ఒక వాస్తవ ప్రేమ కథను తండేల్తో చూపిస్తామంటోంది ఆ చిత్ర బృందం. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. బాధలో ఉన్న తన ప్రియురాల్ని ఓదార్చడానికి హీరో ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వచ్చే పాట ఇది. నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా శ్రీమణి సాహిత్యం అందించారు. జావేద్ ఆలీ ఆలపించారు. రామ్ భాగ్యశ్రీ జంటగా కొత్త చిత్రం ప్రారంభం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రామ్ పోతినేని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎన్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మాతలు. రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 22వ చిత్రం ఇది. ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. నాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు హను రాఘవపూడి క్లాప్నివ్వగా దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుమల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు సంస్థ CEO చెర్రీ, దర్శకులు శివ నిర్వాణ, పవన్ సాధినేని చిత్ర బృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. మంచి కథనాలతో ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచే చిత్రం ఇదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తుందంటున్న అశోక్ గల్లా. హీరో సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యారు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. ఇప్పుడు ఆయన రెండో ప్రయత్నంగా దేవకీ నందన వాసుదేవతో అలరించేందుకు సిద్ధమయ్యారు. అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించారు. ఈ సినిమా నేడే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే అశోక్ గల్లా గురువారం హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఇది ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన కథ అయినప్పటికీ దీంట్లో హనుమాన్ తరహాలో దేవుణ్ణి చూపించడం లేదు. దీంట్లో నా పాత్ర పేరు కృష్ణ, హీరోయిన్ పాత్ర పేరు సత్యభామ, ప్రతి నాయకుడు కంసరాజు. నా పాత్రకు ఓ గండం ఉంటుంది. అలాగే సినిమాలో కనిపించే కృష్ణుడి విగ్రహానికి కథకు ఓ లింక్ ఉంటుంది. ఈ చిత్రం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తున్నట్టున్నారు అశోక్ గల్లా. మా చిత్రంలో కేసీఆర్ నటించారంటున్న రాకేష్. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం కేశవచంద్ర రమావత్ అంటే కేసీఆర్. ఇది పార్టీలకు అతీతంగా చేసిన సినిమా అని అన్నారు నటుడు రాకింగ్ రాకేష్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని గరుడవేగ అంజీ తెరకెక్కించారు. ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా రాకేష్ గురువారం హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ ఇది వరంగల్ నేపథ్యంలో సాగే ఓ బంజారా కుటుంబానికి చెందిన కుర్రాడి కథ. ఇందులో నేను కేసీఆర్ అభిమానిగా హీరో కేశవచంద్ర రమావత్ పాత్రలో కనిపిస్తా. అందుకే ఆ పాత్ర పేరుకు తగ్గట్లుగా
ఈ చిత్రానికి షార్ట్కట్లో కేసీఆర్ పేరు పెట్టాం. దీంట్లో కేసీఆర్ కూడా నటించారు. ఆయనకు తెలియకుండానే ఆయన్ని పెట్టి ఈ సినిమా తీశా. ఇదే నా చిత్రానికి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.